మా పార్క్లో చాలా లొకేషన్స్ ఉంటాయండి. ఇంకా గ్రీనరీ చాలా బాగుండేది. నాకు ఎవరైనా వీడియో తీసేవాళ్ళంటే నేనైతే మిరాకిల్స్ అయితే చేస్తాను. బట్ ఏంటంటే అంత ఉండదు నాకు అసలు. అప్పటికే వర్క్ చేసి టైర్డ్ అయిపోతూ ఉంటాను కదా, ఏదో సెల్ఫీ వీడియో అలా తీసుకుంటూ ఉంటా. ఇదైతే నా ఫ్రెండ్ తీసిందనమాట. అప్పుడు కొంచెం సాంగ్ యాడ్ చేసా. అప్పటికే ఎవరన్నా చూస్తారా ఏంటో అనిపిస్తుంది. ఈ లొకేషన్లో నాకైతే మంచి శారీ కట్టుకుని ఇళయరాజా సాంగ్స్ మంచి యొక్క బాపు బొమ్మలా రెడీ అయ్యి చేస్తే సూపర్ అయితే ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఆ కెమెరా తీద్దాం ఎవరికైనా ఫొటోస్ తీయడం అనేది నాకు చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే అనుకుంటా అందరూ నేను రీల్స్ చేస్తుంటే పిచ్చిది అన్నట్టు చూస్తూ ఉంటారని నా ఫీలింగ్. ఎవరేమనుకుంటే ఏముందండి, మనకు కావాల్సిన హ్యాపీనెస్ మనం వీడియో తీయడంలోనే ఉంటుంది, తీయించుకోవడంలో కూడా ఉంటారు. ఎవరు నాకు మంచి మోడల్ దొరక్క నేనే పెట్టుకుంటే ఎదుటి వాళ్ళకి చెప్తా ఇలా తీయండి అలా తీయండి అని. ఫస్ట్ ఈ వీడియో తీసుకున్నా రాలేదు, తర్వాత ఆ వీడియో కొంచెం బాగా వచ్చింది, తర్వాత అందరూ చూస్తారని నేనైతే లిప్ సింక్ ఇవ్వలేదనమాట. తర్వాత రోజు ఏమైందంటే మా ఫ్రెండ్ ముందే వెళ్ళిపోయిందనమాట. అప్పటికే 4:30 అట్లా అయింది. నేనైతే వాకింగ్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. క్లైమేట్ చూసారు ఎలా ఉందో, సడన్గా మారిపోయింది. వెళ్ళాలా వద్దా అనుకున్నా. మిడిల్లో ఒక బస్ స్టాప్ దగ్గర ఆగాను. ఫుల్ వర్షం అనమాట. ఎంత పెద్ద వర్షం ఈ సమ్మర్కి, ఎంత పెద్ద వర్షం ఇదే ఫస్ట్ టైం అనమాట. అస్సలు నేను స్లో మోషన్ అన్నీ ట్రై చేస్తూ కూర్చున్నా. వర్షం అక్కడ కింద వాటర్ వచ్చేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. కొంచెం పక్కన బస్ స్టాప్ ఉంటుంది. బయట అవుట్డోర్లో ఇలా రైన్ వచ్చేటప్పుడు వీడియో తీయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడూ తీయలేదు. చాలా బాగా ఇష్టం. మనం యాక్చువల్గా రీల్స్ తీసుకుంటే సూపర్ ఉంటుంది. రైన్ సాంగ్స్ సూపర్ ఉంటాయి కదా, అట్లా. ఇక్కడ మనకి అన్ని రకాల బస్సెస్ వర్షంలో వస్తుంటే, యాక్చువల్గా లోకల్ బస్సెస్ అనేది, విలేజ్ బస్సెస్ అనేది ఇచ్చి వచ్చిన తర్వాత ప్రతిదీ నేను ఒక వ్యూలో చూసానండి. ఆ వ్యూలో చూడడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ప్రతి బిట్టు, ప్రతి సీను, ప్రతి ఫ్రేమ్ ఎంజాయ్ చేస్తానమాట. ప్రతి డ్రాప్ ఆఫ్ ద రైన్ చూడండి ఎంత స్లో మోషన్లో తీసాను. ఇది నాకు చాలా ఇష్టము. కొన్ని సీన్స్ ఇవన్నీ నా మెమొరీస్ కింద ఉంటాయి. అట్లా అంటే చాలా మంచిది. ఈస్ట్ గోదావరి అంటే ఒక ఫీల్ ఉంటుంది. కాకినాడ అంటే ఒక ఫీల్ ఉంటుంది. మీది ఏ ఊరు, మాది ఊరు. కాకినాడ అంటే ఆ ఫీలేనండి. మినీ చెన్నై అంటారనమాట. మన కాకినాడలో దొరకడం అంటూ ఉండదు. సీజన్ బట్టి అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయి ఫ్రూట్స్ అనేది. నేను ఫ్రూట్స్ అంటే చాలా బాగా తింటాను. మన కాకినాడ ఫ్రూట్స్. వర్షం వచ్చిందంటే చాలా బాగుంటుంది. వర్షంలో తడుచుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కాలేజీ హాలిడేస్ ఇస్తారు, స్కూల్కి హాలిడేస్ ఇస్తారు నా ఫీలింగ్ ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే వర్షంలో ఎంజాయ్ చేయాలి అట్లా అనమాట. చాలామంది నాతో పాటు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పక్కకి. ఆ తర్వాత వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అనమాట. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళి టైము ఈవినింగ్ కదా, మొత్తం తడవలేదు. బస్సెస్ అయితే వస్తున్నాయి, చాలామంది ఉన్నారు. బట్ నేను ఎవరిని షూట్ చేయను అనమాట. నేను ఫేసెస్ కనిపించకుండానే షూట్ చేస్తాను. ఎందుకంటే మనం ఈడ్చుకు వచ్చిన తర్వాత ప్రైవసీ మెయింటైన్ చేయాలి. ఐ విల్ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ అనమాట. డెఫినెట్గా నేను ఇష్టం లేకపోతే ఎవరిదే షూట్ చేయను. ఎంత వీడియో తీసినా ఎవరన్నా మీకు కనిపించారా లేదు కదా. ఇక్కడ కార్లు, బస్సులు, వనచినుకులు అట్లానే కనిపిస్తుంది. బస్సు చూడండి ఎంత బాగా వెళ్తుందో. ఇక్కడ నాకు బాగా నచ్చింది. నేను సడన్గా వచ్చేసారు. పెట్టి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయింది. ఎందుకంటే మంచి లాంగ్ వీడియోస్ పెట్టడం, మనం ఎడిటింగ్ చేయాలంటే సమ్మర్ కదా కొంచెం కష్టంగానే ఉంటుంది. మన కాకినాడ అంటేనే ఆదిత్య అంటే కాకినాడ అన్నట్టు ఉండేది కదా ఒకప్పుడు. ఆదిత్య బస్ వచ్చింది. బయట ఇలా వీడియో తీయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఒక రకమైన గుడ్ ఫీల్ అనమాట. అన్ని బస్సెస్ వస్తూ ఉంటాయి. కాలేజ్ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్. అసలు మనకి ఫీల్ ఏదైనా దగ్గరలో ఉంటుంది అనమాట. అది హైదరాబాద్లో ఓకే, చాలా దూరం వెళ్ళాలి. బెంగళూరుకు దండం అసలు. కాకినాడ అదర్ ప్లేసెస్ అయితే తెలియదు, కానీ ఈ రోడ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు నిజంగా. ఆర్టీసీ వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, క్లీనింగ్ వర్కర్స్కి, శానిటరీ వర్కర్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్కి. లాస్ట్ గవర్నమెంట్ కొంచెం బాగానే చేసింది. తర్వాత పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా చీకటి పడిపోతుంది. ఆల్మోస్ట్ 5:30 ఎంతో అయిందంతే. బాగా క్లౌడ్స్ ఉండడం వల్ల అట్లా అయింది. ఇక్కడైతే నేను జిమ్లో ట్రై చేద్దాం అనుకుని, ఇది జెంట్స్ జిమ్లో ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను కొంచెం వెయిట్స్ అలవాటే, బట్ ఎప్పుడు హెవీ చేయలేదన్నమాట. మా ఫ్రెండ్ వీడియో తీసింది కాబట్టి అన్నీ ట్రై చేసి. ఎవరు లేరు కదా, వర్షం లేదు, ఎప్పుడు జెంట్స్ ఉంటారు. వెళ్తే ఏమన్నారు, కానీ మన కాకినాడ అంతా డెవలప్ అవ్వలేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయి నా ఫ్రెండ్ అడిగిందనమాట, ఎప్పుడు నా చిన్ని ఎందుకు వేసుకుంటావంటే, ఏమో అలా అలవాటు అయిపోయింది మన ప్లేస్ అట్లా. అది హైదరాబాద్ అట్లా వెళ్తే అక్కడ ఏముండదు ఇంతలాగా.
పక్కనంతా ఇక్కడ స్పోర్ట్స్ జరుగుతుంది. ఇక్కడ కూడా మంచి వీడియో తీద్దాం అనుకుంటా. మనకి అవుట్డోర్లో రెడీ అయి వెళ్ళడం అనేది కష్టం అనమాట. స్టార్టింగ్లో రీల్స్ టిక్టాక్స్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. 1 డే 3 సారీస్ కట్టుకుని. ఇప్పుడైతే అంత ఫాస్ట్గా చేయలేకపోతుంది, ఎందుకంటే మన మేకప్ సెట్టింగ్స్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలన్నీ చాలా టైం పడుతుంది. ఈ వీడియో మా ఫ్రెండ్ తీసింది అనమాట. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్. నేమ్ రివీల్ చేయట్లేదు. తర్వాత నేను ఏసీ కొందాం అనుకుంటున్నానండి. ఏసీ కొన్నప్పుడు కొన్ని షాపులకు వెళ్ళాను లాస్ట్ టైము. తర్వాత ఇక్కడ సోనీ దానికి వెళ్ళి చూశాను. చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఐరన్ చేసుకోండి, వాషింగ్ మిషన్స్ అవి కొత్తగా ఉన్నాయి. బయట ఫ్రిడ్జ్ అయ్యి చాలా బాగున్నాయి. అందరూ కొనుక్కున్నారు. ఆఫర్లు కూడా ఉన్నాయి కదా. నేను డెఫినెట్గా నేను అడిగిన కంపెనీ లేదన్నాడు. 1 వీక్లో వస్తుందని చెప్పాడు అనమాట. ఓకే, నాకు నెంబర్ ఇచ్చి నాకు చెప్పండి అని చెప్పాను. ఏంటో చిన్న పనే కానీ కొన్ని చాలా కష్టం అవుతుంది. ఆ స్టోరీ అయితే డెఫినెట్గా మీకు షేర్ చేసుకుంటాను. తర్వాత మా ఎండోడికి వెళ్ళిన తర్వాత నాకు ఇష్టమైన చల్ల జాంకాయలు ఇట్లా ఇవన్నీ కొనుక్కున్నాను. ప్రతిసారి చాలా కొంటున్నాను. ఈసారి సీజన్ కదా కొంచెం తగ్గించాడు. బాబాయ్ ఫ్రెండ్స్.